రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పాస్బుక్ లో పేరు మార్పిడి కోసం ఓ రైతు తహసీల్దార్ని ఆశ్రయించాడు. అందుకు తహసీల్దార్ లలిత ముందుగా ₹1,00,000 లంచం తీసుకుని ఆ తర్వాత 50,000 డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని సంప్రదించాడు. దీంతో దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు తహసీల్దార్ లలిత, సర్వేయర్ రవిని అదుపులోకి తీసుకున్నారు. మాకు 2 వారాల కింద ఫిర్యాదుదారుడు వచ్చాడు. అవినీతి గురించి కంప్లైంట్ చేశాడు. ఆమనగల్లు మండలంలో అతని దగ్గర ఉన్నటువంటి పాస్బుక్లో ఫీమేల్ పేరుని మేల్గా జెండర్ తప్పుగా పడ్డది. దాని కరెక్షన్ కోసము ఇక్కడికి వస్తే ₹50,000 ఆల్రెడీ తీసుకున్నారు, కానీ అది కరెక్షన్ కాలేదు. మళ్ళీ వచ్చి అడిగినప్పుడు అతనికి ఆ కరెక్షన్ గురించి ఇంకొక ₹1,00,000 డిమాండ్ చేశారు. ఒక 50,000 తహసీల్దార్ గారు, ఒక 50,000 ఏమో సర్వేయర్ రవి ఉన్నారు, తహసీల్దార్ లలిత గారు ఉన్నారు. ఇద్దరు కూడా చెరి 50,000 ఇంకొక ₹1,00,000 ఇవ్వమని డిమాండ్ చేశారు. అప్పుడు అతను మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తే అది ఎంక్వైరీ చేసేసి మేము కేసు రిజిస్టర్ చేశాము. నిన్న చేసి ఈరోజు మార్నింగ్ తహసీల్దార్ లలితని మరియు సర్వేయర్ రవిని ఇద్దరిని అదుపులో తీసుకొని విచారిస్తున్నాం. మొత్తం ప్రొసీడింగ్స్ అన్ని కంప్లీట్ అయ్యాక ఇక్కడ అరెస్ట్ చేస్తాము, ప్రొడ్యూస్ చేస్తాము కోర్టు. ఏంటంటే ఎక్కడైనా ఎవరైనా లంచం డబ్బులు మిమ్మల్ని అడిగినప్పుడు 1064 ఈ నెంబర్ని గుర్తుపెట్టుకోండి. ఇది టోల్ ఫ్రీ నెంబర్, ఇది 24 అవర్స్ అవైలబుల్ ఉంటుంది. 1064కు ఎలాంటి కంప్లైంట్ వచ్చినా కూడా మేము తప్పనిసరిగా ఎంక్వైరీ చేసి చర్య తీసుకుంటాము. బాధితులు ఇంకా ఒకరిద్దరు వచ్చారు. ఆర్డీఓ గారు కూడా వచ్చారు ఆఫీస్కి. ఆర్డీఓ గారితో వాళ్ళకు ఉన్నటువంటి బాధితుల్ని కల్పించాము. అవి కూడా నేను రెక్టిఫై చేయమని చెప్పాను. అంతే, తహసీల్దార్ అండ్ సర్వే ఇద్దరు. ఆల్రెడీ వీళ్ళిద్దరు 50,000 ఆల్రెడీ తీసుకున్నారు. ఏమనంటే ఎందుకనంటే ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఏ పోర్టల్ కింద ఇది చేసినా ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎంక్వైరీ చేస్తారు. ఆయనకు వారసులు ఎంతమంది ఉన్నారు అని పిఎస్లో చెప్పిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేసి కరెక్ట్గా ఆయనకు ఒక్కడే వారసుడు, 2-3 వారసులు అని తేల్చి చెప్పిన తర్వాత వీళ్ళు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీకు అసలైన ట్విస్ట్ చెప్తా, ఎవరైనా సాక్షులుగా ఎవరిని పెడతారు సార్? వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఊర్లో వాళ్ళని వాళ్ళు ఎంక్వైరీ చేసిన వాళ్ళని ఎవరినో ఒకరిని సాక్షులుగా పెడతారు. ఇక్కడ సాక్షులు ఎవరనంటే ఎవరికైతే మా బాబాయ్ ఉన్నాడో ఆయన కొడుకు సాక్షి, ఆయన కొడుకుని సాక్షిగా పెట్టి మా అత్తయ్య కొడుకు మేనల్లుని సాక్షిగా పెట్టి వీళ్ళు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసేస్తారంట. ఇదెక్కడి విడ్డూరమో నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు. ఎందుకంటే సాక్షులు బయట వాళ్ళు కూడా కాదు, సొంత ఇంట్లో మనుషులను సాక్షులుగా పెట్టుకొని ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేశారు. మీ చేసే అవినీతి అక్రమాలకి ఒక మధ్య తరగతి కుటుంబం ఎన్ని సంవత్సరాలు నలుగుతుంది? మాకు ఎడ్యుకేషన్లకి వీళ్ళు ఇక్కడ వస్తే అక్కడ మా పనులు నడవవు, వాళ్ళ పనులు నడవకపోతే మా చదువులు సాగవు. ఉన్నది ఏ కుటుంబానికైనా, ఒక చిన్న కుటుంబానికైనా ఉండే ఆర్థికమైనటువంటి ఇదినే మీరు నాశనం చేస్తున్నారు. మీ స్వలాభాల కోసం మీరు లంచాలు తీసుకొని మీరు కక్కుర్తి పడి ఆ డబ్బు